దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో 3వ యోహాను పత్రిక ఒక మాట ఈరోజు మనం చదువుకొని ఎందుకు ఆ మాట చెప్పబడుతున్నదో, ఏమిటి ఆ ఉద్దేశము అన్న విషయాన్ని ఆలోచించడానికి సిద్ధపడతాం. 1వ అధ్యాయంలో 2వ మాట, ఆయన ప్రేమతో ఒక మాట చెబుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను అని ప్రార్థిస్తున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన మన వర్ధిల్లుట గురించి, మన అభివృద్ధి చెందుట గురించి, మన పురోగతి పొందుట గురించి ఆయన శ్రద్ధ వహించి దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. మొట్టమొదటి విషయంలో చూసుకున్నప్పుడు ఆయన ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అని అంటున్నాడు. మనందరం కూడా ఎందులో వర్ధిల్లినా వర్ధిల్లకపోయినా ఆత్మలో మటుకు వర్ధిల్లడం చాలా అవసరమయ్యింది. ఎందుకంటే దినదినము దేవునికి దగ్గరగా చేరుతా అన్న మాటకి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే మన ఆత్మలో ఎదుగుతామో అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉండే అవకాశం మెండుగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యోహాను భక్తుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అంటున్నాడు. అంటే మనం వర్ధిల్లుతున్నాము అని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లుట అనే విషయం గురించి మనం చూసుకుందాం. అలాగే పేతురు కూడా 2వ పేతురు పుస్తకంలో 3వ అధ్యాయంలో 18వ మాట ఒక మాట చెబుతూ ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఎందుకంటే ఆయన కూడా వాంఛిస్తున్నది ఏంటంటే మనం ఎందులో అభివృద్ధి పొందాలి అనే విషయాన్ని ఆయన అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. దేంట్లోని? దేవుడు క్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు, ఈ రెండిట్లో కూడా మనం అభివృద్ధి చెందాలి. అంటే మన యొక్క జీవితం, విశ్వాస జీవితం దినదినము కూడా పెరుగుతూ ఉండాలి అనే విషయాన్ని వారు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వృద్ధి అనేది క్రైస్తవ ఆత్మీయ జీవితంలో లేకపోతే మనం ఎప్పుడు కూడా మురుగుజ్జులుగానే ఉండిపోతూ ఉంటాం. అంటే మురుగుజ్జులు అంటే మీకు తెలుసు కదా, వయసు అయితే పెరిగిపోతుంది, వారి ఆకారంలో మార్పు లేకుండా కుచించుకుపోయిన స్థితిలో ఉండిపోయే వాడు. అలాగే మన ఆత్మలో ఆ రీతిగా ఉండకూడదు అనే విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకొని ఈ 2 విషయాల్లో మనం చెప్తున్నాడు. యోహాను భక్తుడు చెప్తున్నాడు మీరు ఆత్మలో వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. పేతురు భక్తుడు చెప్తున్నాడు మీరు క్రీస్తు యొక్క జ్ఞానమందును అలాగే కృపయందును కూడా మనం వర్ధిల్లుతూ ఉండాలి అని చెప్పి చెప్పబడుతుంది. మనముగా ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే మనం ఎంత ఎక్కువగా ఎదిగాము అన్న విషయాన్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఏర్పడుతుంది. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే, ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడే 7 సంఘాలకి రాస్తున్న విషయాల్లో కొన్ని లోపాలని ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. కొన్ని లోపాలు 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన సంఘంలోని ఆయన చెప్తున్నాడంటే, నేను నీలో ఒకటి కొదువుగా ఉందని చూశాను, అదేంటంటే నీ తొలి ప్రేమ ఈనాడు లేదు అని మనకి ఆయన ఒక పాయింట్ అవుట్ చేస్తున్నాడు. మనం వృద్ధి పొందుతున్నామంటే దేంట్లో వృద్ధి పొందాలి? మనం క్రీస్తు వారము, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ దినదినం కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. కానీ ఇక్కడ చివరి గ్రంథమైనటువంటి ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఉద్దేశించి రాసిన ఆ మాటల్లో
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తుంటే, నీలో ఒక కొదువు ఉంది. ఏంటి అంటే, నీ తొలి ప్రేమని నీవు కోల్పోయావు. వదిలితివి. కోల్పోయావంటే వదిలేస్తాడు కదా, కోల్పోతుంది. అంటే నీవు కోరింది నీ యొక్క తొలి ప్రేమని నువ్వు వదిలిపెట్టావు. అంటే ఏమవుతుందంటే, మనము క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మొదట ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమం గాని, ఆ ఉత్సాహం గాని, ఆ ఉక్రోషం గాని, ఆ పౌరుషం గాని, ఆ సంతోషం గాని, ఆ ఆవేశం గాని, ఆ యొక్క సమస్త క్రియలు కూడా రాను రాను జారిపోయి క్యాజువల్ గా మారిపోయి యథార్థ స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము అనే విషయాన్ని సూచిస్తుంది. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఏ రోజైతే దేవుని అంగీకరించినప్పుడు నీ ప్రేమ మరి చిన్నగా మొదలైందో అది ఏం చెబుతూ ఉండాలి, పెరిగి 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 వృద్ధి పొందుతూ ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఏమవుతుంది ఇక్కడ పాయింట్అవుట్ చేసిన మాట, ఇదిగో సంఘానికి చెప్పు అని పరిశుద్ధ దేవుడు చెప్తాడు. ఏమిటి? నీ తొలి ప్రేమను నీవు కోల్పోయావు. ఇక మరొక విషయం చూసుకుంటే 3వ అధ్యాయము 2-3 వచనాలు సాత్విక సంఘానికి రాస్తున్న మాటలు మనకు కనబడుతున్నాయి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అనేది ఇంకో అంటే పాయింట్ ని వెతికి చెప్తున్నాడు. నీ యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. మొదటిది నీ ప్రేమని నువ్వు వదులుకున్నావు, నీ క్రియల్లో నువ్వు లోపం కనబడుతున్నది. జాగ్రత్త. ప్రేమ లేకపోవడం, క్రియల్లో మన యొక్క సంపూర్ణత లేకపోవడం, ఇవన్నీ వృద్ధికి చిహ్నాలా లేదంటే పడిపోవడానికి చిహ్నాలా? అంటే మనం దిగజారుతున్నాం, అంటే ఎక్కవలసిన చోట్ల ఎక్కకుండా మనం జారిపోతున్నాం అనే విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అది 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు లవదోకియ సంఘానికి ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, మీరు వెచ్చగానే లేరు, మీరు చల్లగానే లేరు, కానీ మీరు నులివెచ్చిన స్థితిలో ఉన్నారు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ 3 పాయింట్లని ఈరోజు మనం పట్టుకుందాం. అక్కడ చూస్తే ఆయన మీరు ఆత్మలో ఎదగాలి, ఎదుగుతున్నారు అని ఆశిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఆత్మలో ఎదుగుతున్న ప్రకారము మిగతా వాటిలో కూడా మీరు ఎదగాలి అని చెప్పి ఆయన ఆశిస్తూ చెప్తున్నాడు. ఏ రీతిగా ఎదగాలి, ఎందులో ఎదగాలి అని మనం చూసుకున్నప్పుడు పేతురు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క జ్ఞానవంతుడు కృపయంతుడు మనం ఎదగాలి అని చెప్తున్నాడు. ఈ రెండిట్లో మనం సమృద్ధిగా ఎదిగితే వారు ఆశించిన ఆ యొక్క కక్షను చేరుకునే మార్గంలో మనం ఉంటామా? కానీ ప్రకటన గ్రంథము చివరి దినాల్లో, చివరి గడియల్లో, చివరి క్షణాల్లో ఉన్నటువంటి ఆ మాటలను చూస్తూ ఉంటే అక్కడ వేరెత్తి మాటలు చూపిస్తూ ఉన్నారు. ఏమిటంటే, ఇదిగో నీలో ఆ తొలి ప్రేమ లేదు, నువ్వు తొలి ప్రేమని వదిలేసావు. కోల్పోయే వాళ్ళే. కోల్పోవడం అంటే మనకు తెలియకుండా పోవడమేమో, కానీ వదిలేసాం అంటే మనమే చేతిలో వదులుకున్నాము, జార విడుచుకున్నాము. అంటే ఆ ప్రేమని మనం ఏం చేస్తున్నామంటే మనం కోల్పోతున్నాం, వదిలేసుకుంటున్నాం. దీని అర్థం ఏంటంటే, ప్రేమ లేనివాడు అంటే మన క్రీస్తులో ఉన్నామని మాటే, కానీ అందులో ఉండట్లేదు అనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. అంటే మనం ఎదగవలసిన స్థితిలో ఎదగక జారిపోతున్నాం వెనక్కి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఆయన యొక్క ఇంకోటి పాయింట్ అని చెప్తుంటే, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు, అన్ని అసంపూర్ణమే. మొదలు పెడుతున్నావు, వదిలేస్తున్నావు, ఇంట్రెస్ట్ గా చేయట్లేదు, శ్రద్ధ లేదు, అశ్రద్ధ లేదు. దేవుని ఎదుట క్రియలని మనం అసంపూర్ణంగా ఉంటున్నాం అని చెప్పి చెప్పబడుతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో చివరి 22వ అధ్యాయంలో అంటున్నారు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అనే మాట ఇవ్వబడుతున్నది. అంతవరకు ఆయన క్రియల్ని జాగ్రత్తగా మనం నెరవేర్చాలి అని. కానీ ఇక్కడ చూసినప్పుడు మన క్రియలు దేవుని ఎదుట అసంపూర్ణంగా ఉన్నాయట, సంపూర్ణంగా లేవు. అంటే మనం దేవుడితో ఉన్నాం కాబట్టి మనం చేయాలి అని ఒక వ్యక్తికో లేదంటే ఒక మాట వరుసకో
చేయాలని ఒక డ్యూటీ కిందో లేదంటే ఇంకా ఏదో ఒక నామకార్థంగా చేస్తున్న పరిస్థితులుగా కనబడుతూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క లేఖనం ఎత్తి పొడుస్తున్నది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన క్రియలు ఎలా ఉన్నాయి. ఇక మూడోది చూసుకుంటే ఈ రెండు ఉన్నదాన్నే నిలువెచ్చని స్థితి అన్నారు. మనం బ్రతుకున్న వారము అన్నట్టుగా మనం సజీవులమే అని మనకు మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం మృతులైన వారమే. మనం ఎలా ఉన్నాం? నిలువెచ్చని స్థితి. నిలువెచ్చని స్థితి అంటే గోరువెచ్చటి స్థితి, అంటే నీటిలో చక్కగా చేయి పెట్టొచ్చు, హాయిగా ఉంటుంది. అవునా కాదు? గోరువెచ్చని స్థితి అంటే ఏంటి? సౌఖ్యమైన స్థితి. అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు. అంటే దేవునిలో పౌరుషం కలిగి బలంగా అంటి పెట్టుకొని దృఢంగా ఉండవలసిన స్థితిలో అక్కడ ఉండలేదు, అలాగే ఉండలేదు. దేవుని వదిలేసి భ్రష్టులో పోయిన ఈ స్థితిలో నేను అటు ఇటు కాని స్థితిలో మనం ఊగిసలాడుతూ నులివెచ్చిన స్థితిలో మనం ఉన్నాము. దేవుడు దాన్ని కూడా ఆయన ఆయన అపేక్షించట్లేదు. నువ్వు చల్లగా నేను లేవు, నువ్వు వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా ఉంటే ఈ స్థితి నాకు అక్కర్లేదు. నేను ఏం చేస్తాను? నిన్ను అంటే నేను బయటికి తోసివేస్తాను. ఒకవేళ మనం అటువంటి స్థితిలో ఉన్నామా? దినాలు చివరి దినాలు, ప్రస్తుత పరిస్థితులు, మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులన్నీ మనం చూసుకుంటుంటే ఏమో ఈ సంవత్సరమే దేవుని రాక వచ్చేస్తుందేమో, దీనికి ఇంకా మన సమయం లేదు, వచ్చేస్తున్నది అని తెలుస్తుంది. అది ఎప్పుడు వస్తుంది మనం ఎవరు కూడా చెప్పలేం. ఈ స్థితిలో, ఇటువంటి సమయంలో ఇంకా మనం ఇదే స్థితిలో ఉంటే ఆయన రాకడ సంభవించితే మనం ఆయన్ని ఎదుర్కోగలమా? ఆయనతో ఉండగలమా? ఏ గమ్యస్థానం నిమిత్తమైతే మనం ఆశించి కొన్నిటి త్యజించి మనం అనునిత్యం కూడా ప్రాతలాడుతున్నామో దాన్ని మనం పొందుకోగలమా? ఆలోచన చేయవలసిన అత్యవసరమైన సమయం ఆసనమైంది. అంటే మన ఆత్మీయ స్థితిలో మనం ఎదగడానికి బదులు జారుతున్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం అనుకుంటూ ఉన్నాం మేము మా ఆత్మీయ స్థితిలో గొప్పగా ఉన్నామని, కానీ ఆ స్థితి దేవునికి ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. అది దేవుడు తనని రాజ్యంలోకి మనం స్వీకరించడానికి అది ఎంత మాత్రం కూడా సరిపోయేది కాదు. ఆయన మనల్ని ఒక లెవెల్లో ఉండడానికి ఆశిస్తూ ఉన్నాడు, కానీ ఆ లెవెల్లో మనం ఉండలేకపోతున్నాం. కారణం మనకి ఉన్నటువంటి భౌగోళిక సమస్యలు కావచ్చు, చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు, లోక మోహాలు కావచ్చు, శరీర అవసరతలు కావచ్చు, లేదంటే భక్తిహీనత కావచ్చు. ఇవన్నీ కూడా మనల్ని క్రిందకి కాల్పట్టి లాగేస్తున్న స్థితిలోనే ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేయట్లేదు, ఎదగలేకపోతున్నాం అని చెప్పి చెప్పాల్సింది. దీన్ని మరొక విషయం చెప్పాలంటే మనం వెనక్కి జారిపోతున్నాం. బ్యాక్ స్లైడింగ్ స్టేట్ అంటారు దీన్ని. అంటే తెలియకుండానే వెనక్కి జారిపోతున్నాం. మనకు మనం అనుకుంటున్నాం మేము బాగా ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము దశమాంశాలు ఇస్తున్నాం, మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, బాగున్నాయి అని అనుకుంటున్నాం. మనకు తెలియకుండానే అపవాది మనం ఏం చేస్తుంటే దారి తప్పించి వెనక్కి లాగేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించుకొని మనం సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ స్టేజ్ లో మనం సరి చేసుకోకపోతే ఆయన రాకడ సమయం వచ్చేసిన తర్వాత మన తప్పు మనం తెలుసుకొని సరి చేసుకుందామంటే అది కుదిరే పని కాదు. మనకు తెలుసు, ఉపమానం కూడా చెప్పారు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులని ఒక ఉపమానాన్ని కూడా మనకి చూపిస్తూ వచ్చారు. అందరూ కూడా సిద్ధపడే వెళ్ళారు, అందరూ సిద్ధపాటుతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ సరిపోతుందిలే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, అత్యుత్సాహం కావచ్చు, ఇది ఏమైపోతుందిలే, సరిపోదా, ఆయన వచ్చేస్తాడులే అనే ధీమా కావచ్చు, రెక్లెస్నెస్ కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు. కొంతమంది ఆ డ్యూటీల్లోని ఆ నూనెని కొదువు చేసుకున్నారు.
కానీ దేవుడు వచ్చే సమయానికి అందరూ కలిసి ఎదుర్కోవాలని వారి కాగడాల్ని సిద్ధపరిచినప్పుడు కేవలం బుద్ధిగల కన్నికలు మాత్రమే వారి కాగడాల్ని వారు సిద్ధపరచుకోగలిగారు. యేసుప్రభువు ఆఖరికి ఎదుర్కోగలిగారు, వారితో వెళ్ళగలిగారు. ఆ సమయంలో బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? ఏం చేయలేకపోయారు. అంతవరకు సిద్ధపడే ఉన్నారు. కానీ కొన్నిపాటి నిర్లక్ష్యం వారిని ఆ గమ్యస్థానానికి చేర్చుకోలేకపోయింది అనే విషయాన్ని మనకి ఉపమానాల ద్వారా మనకి అనేక విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాటిని కథలుగా తీసుకుంటున్నావు తప్ప అది కదిలించే సన్నివేశం అని చెప్పి మనం తీసుకోవట్లేదు. ఆ విషయాలు మనల్ని కదిలించాలి. నిజమే కదా, అశ్రద్ధగా ఉంటే నేను ఆ గమ్యస్థానం కోల్పోతాను కదా, నిర్లక్ష్యంగా ఉంటే నేను గమ్యస్థానం చేరలేను కదా, నా స్థితి ఏమిటో అని నేను పరీక్షించుకోవాలిగా అని అనుదినము కూడా మనల్ని మనం పరీక్షించుకోకుండా అంతా బాగుందిలే అని సరిపెట్టుకునే స్థితిలో మనం ఉన్నామేమో. ఆయన రాకడికి మనం సిద్ధపడి పూర్తిగా ఉన్నామో లేదో మనల్ని మనం అనుక్షణం కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కీర్తనకారుడు ఇదే మాట గురించి ఆయన చెబుతున్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఈ పునాదులే పాడైపోతే ఆ కట్టడం ఎక్కడ ఉంటుంది? ఆయనతో ఎలా ఉండగలుగుతాం? ఆయన్ని ఎలా ఎదుర్కోగలుగుతాం? కాబట్టి ఇవన్నీ కూడా మనం వెనకకి జారిపోవడానికి అవకాశాలు, జారిపోతున్నాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటి కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధంలో ఉండటం వల్ల ఇప్పుడును మీరు బలహీనులే ఉన్నారు కదా. అంటే క్రీస్తులో మనం ఎదిగే వయసు అంటే పెరిగింది, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆత్మీయ స్థితిలో ఆ బలమైన ఆహారాన్ని అందుకునే స్టేట్లో లేదంటే ఆ యొక్క దేవుడు ఆశించిన స్థితిలో మనం లేము అనే విషయాన్ని అపోస్తలుడు పౌలు ఈ కొరింథీయుల రాసిన పత్రికలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంకా మీరు చిన్నపిల్లల్లాగే ఉన్నారు, ఇంకా నేను మిమ్మల్ని పాలతోటే పోషించవలసి వస్తున్నది, అనుదినము కూడా మిమ్మల్ని నేను హెచ్చరించవలసి వస్తున్నది, అనుదినము కూడా మిమ్మల్ని ప్రోత్సహించవలసి వస్తున్నది, అనుదినము కూడా మిమ్మల్ని నేను ఎగదోయవలసి వస్తున్నది. ఈ స్టేజ్ ఏమిటో తెలుసా? మనం ఒకరికొకరు పురిగొల్పుకొని అనుక్షణం చేయి పట్టుకొని సిద్ధపడి ఉండే సమయం. కానీ ఆ సిద్ధపాటు కానీ ఆ యొక్క స్థితి కానీ మనలో లేక ఇంకా అచేతనమైపోయి మనం ఈ రీతిగా మనం ఉంటున్నామే అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఇంకా బలహీనులై ఉన్నారు. మీకు నేను బలమైన ఆహారం ఎలా పట్టగలను? బలమైన ఆహారం పట్టకపోతే మీరు బలవంతులు కాలేరు, బలవంతులు కాకపోతే మీరు ఎదుర్కోలేరు. మన స్థితి అలా ఉంది అని చెప్పి అంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు చూడండి. 19-20 వచనాలు. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకరు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడలా, అంటే ఇప్పుడు మన బాధ్యత మనం ఏం చేయాలట? మనం నిన్నటి రోమీయుల పత్రికలో మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చూసాం, బలవంతులు అని మన గురించి మనం చూసుకోవడం కాదు, కానీ బలహీనులకి సహాయం చేసి వారిని బలపరిచి మనం దేవునికి నిలబెట్టాలి, తీసుకొని రావాలి. ఆ స్టేజ్ లో ఉండవలసిన వారు మనం. కానీ మనమే ఇటువంటి బలహీన స్థితిలో పడిపోయి మనల్ని వేరే ఒకరు ప్రోత్సహించి తీసుకెళ్లవలసిన స్థితి వస్తున్నది అంటే దీనికన్నా దౌర్భాగ్యపు స్థితి ఇంకేమైనా ఉంటుందా? మనలో మనం ప్రతి ఒక్కరిని మనం అడిగితే క్రీస్తులోకి మీరు ఎప్పుడు వచ్చారండి అంటే 10 ఏళ్ళు అయిందండి, 5 ఏళ్ళు అయిందండి, 7 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి అని చెప్తారు. కానీ ఆ 30 ఏళ్ళ ఆ అనుభవం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది?
ఈరోజు మన పరిస్థితి చూస్తుంటే 3 నెలల పిల్లలు అంటే దేవుళ్ళకి వచ్చి కొద్దిగా ఉన్నటువంటి వారితో పోల్చుకున్న మనం తక్కువగానే ఉంటున్నామేమో అనిపిస్తుంది. ఈ రీతిగా ఉంటే మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి మనం దేవుడు రాకడలో మనం ఆయన్ని ఎదుర్కోగలుగుతాం. ఆయన ఎంత దీర్ఘశాంతుడైనా సరే నీ కొరకు నా కొరకు సమయాన్ని ఇంకా సంవత్సరాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఆయన సహనాన్ని ఆయన దీర్ఘశాంతాన్ని మనం పరీక్షిస్తున్నామా? అది మంచిదేనా? మనకి ఆలోచించుకోవాల్సిన సమయం అవసరం. 2026 సంవత్సరం ఇది ఆషామాష సంవత్సరం కాదు. ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం. నీవు నిలువెచ్చగా ఉండే స్థితి కాదు. అయితే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, అటో ఇటో దట్స్ ఇట్. పరిస్థితి అంతవరకు వచ్చింది, చేంజ్ అయిపోయే స్థితి వస్తున్నది. ఈ సమయంలో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరిని వ్యక్తిగతంగా అడిగినా నేను బాగానే ఉన్నానండి, నా ఆత్మీయ స్థితి బాగానే ఉందండి, నేను రోజు ప్రార్థన చేస్తున్నానండి, ఉపవాసాలు చేస్తున్నానండి, మందిరానికి వెళ్తున్నానండి అని చెప్పే స్థితే. కానీ మనకు తెలియకుండానే అపవాది మనల్ని దారి తప్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మనం తెలియకుండానే వెనక్కి జారిపోతున్నాం. ఈ వెనక్కి జారిపోతున్న ఆ స్థితిని మనం గమనించి మనల్ని మనం సరి చేసుకోకపోతే మన యొక్క ప్రయాస వ్యర్థమే, దేవుని ఆశ నిరాశపరచడమే. దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన అతి త్వరలో వచ్చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా ఎస్ ఇదిగో సమయం వచ్చేసింది అని తెలుస్తూ ఉన్నది. సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆసియా దేశాలు కావచ్చు, యూరోపియా దేశాలు కావచ్చు, ఇటు ముస్లిం దేశాలు కావచ్చు, ఈ అంతర్గత పోరాటాలు, ఈ పరిస్థితులన్నీ కూడా ఇవి ఒక 2 భాగాలకు విడబడి ఏ విధంగా అయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుందో ఆ విధంగా వచ్చే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికీ మనం సరి చేసుకోకపోతే, ఇప్పటికీ మనం సరిదిద్దుకోకపోతే మన కొంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు ఏరి కోరి నేను వెతికి రక్షించాడో ఆయన ప్రయాసని మనం వృధా చేసిన వారు అవుతాం. మన జీవితంలో మోక్షాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వెనుకబడిపోవడానికి, ఈ జారిపోవడానికి తెలియకుండా మనల్ని మనం కోల్పోయే ప్రమాదానికి కారణాలు ఏమిటో ఒకసారి కొన్ని అన్వేషిద్దాం. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడడానికి సిద్ధపడదాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎస్, నాకు కావాలండి, నేను సరి చేసుకుంటానండి, నా స్థితిని నేను మార్చుకుంటానండి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాటలు వినండి. అక్కర్లేని వాళ్ళు హాయిగా పడుకోండి. అంతేగా? మొట్టమొదటి కారణం మనం వెనకకి జారిపోతున్నాం, తెలియకుండా జారిపోతున్నాం అన్న దానికి కారణం ఏంటంటే మనం అందరూ కూడా యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారిని. అవునా? ఎంతమంది రక్షణ పొందిన వారు ఇక్కడ ఉన్నారు? అందరూ కూడా రక్షణ పొందిన వారిని. ఆ రక్షణ అనుభవాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని అనుదినము కూడా ఆనందిస్తున్నారా, అనుభవిస్తున్నారా లేదా? ఇదే మనలో ఒక శీల పరీక్ష. ఆ రక్షణ ఆనందము, ఆ రక్షణ అనుభవం అనుదినము కూడా మనం అనుభవిస్తున్నామా? ఆ రోజు మనం రక్షణ పొందాం, అయిపోయింది అని ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తూ మనం యేసుక్రీస్తు అంగీకరించామండి, బాప్తిసం తీసుకున్నామండి, మాకు పరలోకంలోని మా దేవుడు ఇల్లు కట్టేసి ఉంచేసాడండి, ఇంకేం లేదు, మేము వెళ్ళవే పర్వాలండి, మేము అక్కడికి వెళ్ళిపోయినట్టునే ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి వెళ్ళిపోవడమేనండి అని అనుకుంటున్నారేమో. అని మీ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా?
ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మన రక్షణ పాత్రని మనం పట్టుకొని కుమారుని ద్వారా తండ్రి యొద్దకు ప్రతి దినము కూడా చేరాలి అని. ఏం పట్టుకొని? మన రక్షణ పాత్రను చేత పట్టుకొని అనుదినము కుమారుని ద్వారా తండ్రి యొద్దకి చేరడానికి చేస్తున్నావా పని? లేచి దగ్గండి ప్రభావిక నమస్కారం అనుకుని లేచిపోవడం, ఇంకా అక్కడి మన పనులే. ఏమన్నా నష్టం వస్తే ప్రభావం చూడలేదు, ప్రభావ నాకు ఇలా అయిపోయింది ప్రభావ, నేను అనుకోలేదు ప్రభావ, నువ్వు కాపాడుతావు అనుకున్నావు ప్రభావ, నువ్వు ఎందుకు చేసావు ప్రభావ? అవునా? ఇటువంటి స్థితి లేదా? నీ రక్షణ పరిపూర్ణంగా అనుభవిస్తున్నావా లేదా? ఆ అనుభవాన్ని మనం చవిచూడకపోతే, అనుదినము కూడా ఆ రక్షణ ఆనందంలో కొనసాగకపోతే మనం రక్షణని కాపాడుకోలేవు. దావీదులోని వాడు హృదయానుసారైనటువంటి వాడు ఆయన ఏమంటాడు? ప్రభువా నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, నాకు ఆ రక్షణ ఆనందం కలగచేయి. ఏ ఒక్క తప్పు మన వల్ల జరిగినా మనలో ఆ రక్షణ యొక్క ఆనందం మనం కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే మన మనసు ఏం చేస్తుంటే దాన్ని ఏమంటే ఆ స్థితి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతా భావం. నువ్వు వెళ్ళి ఆ రక్షణని మనం సంపూర్ణంగా ఆనందించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. తప్పు చేయడం ఎందుకు, ఈ బాధపడడం ఎందుకు? మనం సరి చేసుకోవాలా, అనుక్షణం మనం కాపాడుకుంటూ ఉండాలిగా. అయితే ఇది కాపాడుకోకుండా లేకపోతున్నందుకు కారణం ఏమిటో తెలుసా? మనం క్రీస్తులోకి వచ్చినప్పుడు పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను అని మనం అంటూ ఉన్నాం, అది వింటూ ఉన్నాం. అవునా? కానీ ఆ నూతనత్వాన్ని మనం పరిపూర్ణంగా మనం అనుభవిస్తున్నావా లేదా? ఆ నూతనత్వాన్ని మనం కొనసాగిస్తున్నావా లేదా? లేదు. అబ్బ చెప్పింది, క్రీస్తులోకి నూతనంగా జన్మించాం, కానీ మన పాత బుద్ధులే, పాత అలవాట్లే, పాత ప్రవర్తనలే, పాత చేతలే, పాత క్రియలే, పాతే. నూతన జన్మ అనుభవం అన్నది ఏ కోసిన బోతొద్దం పెట్టి వెతికినా కనబడట్లేదే. మనం ఇగో మేము బాప్టిజం తీసుకున్నాం, మేము నూతనీకరించబడ్డాం, మేము నవీకరించబడ్డాం, కేవలం పేరు మార్చుకుంటే చాలు. నీ జీవితం మారిందా? నీ సత్క్రియలు చూసి నీ పొరుగువారు నీ దేవుడు కొనియాడుతున్నారా లేదా? ఆ స్థితే లేనప్పుడు నీ యొక్క నూతన జన్మ అనుభవమే లేదు. ఆ నూతన జన్మ అనుభవాన్ని మనం అనుభవించకపోతే, దానికి మనం అంటే దాన్ని ప్రదర్శించలేకపోతే, నూతనత్వంలో కనబడకపోతే ఆ రక్షణ ఆనందాన్ని మనం ఆనందించలేం. ఉందా అటువంటి ఆ నూతనత్వంలో వచ్చిన మన యొక్క అనుభూతి, ఆ నూతనత్వంలో ఉన్న సంతోషాన్ని మనం ఆనందిస్తున్నామా? ఆలోచించుకోండి. అవే పద్ధతులు, అవే సాంప్రదాయాలు, అవే మాటలు, అవే చేతలు, అవే నడకలు, అవే సాంగత్యాలు ఇంకెక్కడ నూతనత్వం వచ్చింది? అలా అని చెప్పి వారితో సాంగత్యం చెయ్యొద్దాంలే. ఆ మలిను మనల్ని అంటకుండా, మన నూతన జన్మ అది మసిపారకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది. అదే లోకమాలిన్యం అంటకుండా ఆ కొత్తగా జన్మించిన అనుభవాన్ని తెలుసుకోలేకపోవడం మన రక్షణని కోల్పోయే మార్గం. ఇక రెండోది, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం పిలిపించాడు? ఇదిగో దేవుని రాజ్యం అది మారు మనసు పొందండి. మనందరం కూడా ఏమండి మేము మారు మనసు పొందామండి అని బాప్తిజం తీసుకుందామండి. ఒక ఆమెని మన కోరుకోట సంఘంలోనే మురళి ఉన్నప్పుడు అడిగారు కబులు, అమ్మా మారు మనసు అంటే ఏమిటి అని. అదే మాయ మనసు అన్నాడు.
మారు మనసుకి అర్థాన్ని, దాని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవట్లేదు. మారు మనసు అంటే మన మనసు పాతలో ఎలా ఉంది అది మారి అబౌట్ టర్న్ అంటే పాపం నుండి దేవుని వైపుకు ఒక్కసారి అబౌట్ టర్న్ తిరగాలి, కొంచెం కొంచెంగా కాదు. ఆ స్థితి మనకుందా? మారు మనసు పొందామని చెప్తున్నాం. మనసులో ఎక్కడైనా మార్పు ఉందా? ఆలోచనలో మార్పు ఉందా? పద్ధతుల్లో మార్పు ఉందా? మాటల్లో మార్పు ఉందా? మరి ఇంకా మారు మనసు పొందే ఏం సొక్కు? ఇది ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించకపోవడానికి ముఖ్య కారణం, మూల కారణం. కొత్తగా జన్మించే ఉంటున్నామే తప్ప ఆ జన్మం తాలూకా రుచి మనం తెలుసుకోలేకపోతున్నాం, ఆ విధంగా జీవించలేకపోతున్నాం. మారు మనసు పొందే ఉంటున్నాం కానీ ఆ మారు మనసుకి తగిన ఫలం అందించలేకపోతున్నాం, ఫలాలు ఫలించలేకపోతున్నాం. మారు మనసుకి తగిన ఫలము ఫలించండి, ఫలించకపోతే వాక్యాలు భలే తెలుసు, ఎందుకంటే అవన్నీ కంఠస్థం చేస్తాం కానీ అడుగుల్లో పెట్టడానికి తప్పటి అడుగులే. కాబట్టి ఈ విషయం. ఇక ఇంకోటి ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయము 12వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందు అది చెప్పండి గట్టిగా, భయముతోనూ వణుకుతోనూ ఏంటంటే మీ సొంత రక్షణను కాపాడుకోండి, కొనసాగించండి. మీ రక్షణని ఎవరో కొనసాగించాలంటే కుదరదు. ఎవరి రక్షణని వాడు కాపాడుకోవాలి. అవునా? ఎలా కాపాడుకోవాలి? భయముతోనూ వణుకుతోను. మనకి భయం అంటే ఏ కోసైనా లేదు. గట్టిగా అయితే భయపడవా అంటే నాకు పిరికిదనమని ఆత్మని ఇవ్వలేదు అని గొప్పగా చెప్తారు. ఎక్కడ చెప్పాలో తెలియదు, వాక్యాలు తెలిసి అంటున్నారు కానీ. అవునా కదా? నీ రక్షణని కాపాడుకోవడానికి భయముతోనే వణుకుతుంది. అంటే భయం, ఎక్కడ నా రక్షణ కోల్పోతాను అనే భయము, దాన్ని వణుకు అంటే జారిపోతుందేమో అని భయంతో ఆ రక్షణని కాపాడుకోవాలట. కాపాడుకుంటూ కొనసాగించుకోవాలి. ఎందుకంటే అపవాది ఎలా ఉన్నాడు? చిన్న పిసర అవకాశం వస్తే చాలు పడి మింగేస్తాడు. ఇప్పుడు మన రక్షణ మనం కాపాడుకోవాలంటారు. ఏ మాత్రం కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మనం కాపాడుకోగలిగినప్పుడే మన రక్షణ మనం కాపాడుకోగలుగుతాం. అందుకంటున్నాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మీ సొంత రక్షణని భయముతోనూ వణుకుతోనూ నా ఎదురుగా ఉన్నప్పుడు కాదు, నేను ఉన్నప్పుడు నా ఎదురుగా కాదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అయ్యగారు వస్తున్నారు మనం ఉండాలి అని వ్యాసం చేసేవారట. ఆ మాట ఎందుకంటున్నాడు? ఇప్పుడు అది లేదు. అన్నాడు సేవకులన్నా వారన్నా భయం ఉండేది అయ్యగారు అని. ఇప్పుడా అయ్యగారు లేదు, పొయ్యగారు లేదు. అదిగో అంటున్నాడు అయ్యగారు అయితే ఏడే. అందుకే అంటాడు నా దగ్గర ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా నీ సొంత రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ కాపాడు కొనసాగించండి. మీ రక్షణని నేను బాధ్యత కాదు, రక్షణలోని నడిపించే వరకే నా బాధ్యత.
ఆ రక్షణని కాపాడటానికి ఇవ్వాల్సిన ఆహారం అందించడమే నా బాధ్యత. దాన్ని స్వీకరించి భుజించి ఆ రక్షణని కొనసాగించుకోవడం మీ బాధ్యత. అందుకే మీ సొంత రక్షణని మీరు కాపాడుకోండి, కొనసాగించండి. ఈ యొక్క రక్షణ విషయంలో మనకి సరైన అవగాహన లేకపోవడమే మనం జారిపోవడానికి ఇది తొలిపెట్టు. రక్షణ పొందిన దినము నుంచి కూడా నీ జీవితంలో నీ మార్పుని నీ వారు, నీ చుట్టుపక్కల వారు, నీతో ఉన్నవారు గమనిస్తున్నారా లేదా? పూర్వం ఏంటి అలా ఉండేవాడు, ఇప్పుడేంటి ఎలా అయ్యాడు? అంత మూర్ఖుడు, అంత క్రూరుడు, ఇప్పుడు ఎంత సౌమ్యుడయ్యాడు అని ఎవరైనా మనం చూసి అనగలుగుతున్నారా? దేవుళ్ళకి వచ్చాడు ఆ బుద్ధి మారలేదు, ఏం మారలేదు, ఆడి ఈడే. అవునా లేదు? ప్రతి వారికి ఇదే సర్టిఫికెట్. మరి మనం మారు మనసు పొంది సుఖమే ఉంది. ఇంకా తెలివైన వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని వ్యసనాల మటుకు వదలరు. గట్టిగా అడిగితే వదలలేకపోతున్నాం, మిలిమిల్లిగా వదులుతూ ఉంటారు. అది జరిగేది ఎప్పుడు? అందుకంటే ఉన్న పాడున మనకి మారు మనసు రావాలి. అబౌట్ ఆ స్థితి మనకుందా? అప్పుడే మన రక్షణని మనం కాపాడుకోగలుగుతాం. ఈ రక్షణ మన అవగాహన లేకే మనం ఎదగలేకపోతున్నాం. ఈరోజు దేవుడు వచ్చి దా నీ టైం అయిపోయింది అంటే సిద్ధంగా ఉన్నామా? ప్రతి 5 నిమిషాలకి సిద్ధపడవలసిన అవసరం మనకు ఉంది. ఇక రెండోది, ఇది రక్షణ విషయం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ రక్షణ మీరు కాపాడుకుంటున్నారా లేదా? మన రక్షణ మనం కాపాడుకుంటున్నామా లేదా? మన భద్రతలో మనం ఉన్నామా లేదా? ఈ సమయంలోనే దేవుడు పిలిస్తే ఆయనతోటి ఆ హానోకు నడిచి వెళ్ళిపోయినట్టు మనం నడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడాలి. లేని పక్షంలో మన క్రైస్తవ జీవితం శుద్ధ దండగ. ఇన్నాళ్ళ ప్రయాస ఇది బూడిలో పోసిన అంతే. కాబట్టి మన రక్షణని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా మన రక్షణని మనం కాపాడుకో. మారు మనసుకి తగిన రీతిలో మనం ప్రవర్తిద్దాం. ఇప్పటికైనా దేవుడు పిలుస్తున్నాడు, మీరు రాని ఉద్దేశించిన తిరిగి రండి, మించిపోయింది లేదు. ఇదే అనుకోని సమయం. మీ పాత రోత జీవిత ఆలోచనలన్నీ కూడా మూటకట్టి పక్కన పడేయండి. మనకి లోకస్తులకి ఏం తేడా లేదు. వీళ్ళు ప్రతి ఏడాది భోగి చేస్తారు పండుగ. భోగి పండుగ దాని అర్థం చెడుని అంతటిని కూడా కాల్చేసి కొత్త జీవితాలు జీవించాలి అని. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మిగిలింది. ఇప్పుడు మన బ్రతుకులు కూడా అలాగే అయిపోయి క్రైస్తవులకు వచ్చి చలి కాచుకుంటున్నారు తప్ప ఇది అవ్వట్లేదు. కానీ అది అక్షర రూపంలో కాదని ఆత్మ రూపంలో తీసుకొని దాన్ని మనం అనుసరించడానికి మనం ప్రయత్నించినప్పుడే మన రక్షణని మనం కాపాడుకోగలుగుతాం. కాపాడుకోగలిగితేనే దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆ స్థితిని మనం చేరగలుగుతాం. ఇక రెండో లోపం ఏమిటో తెలుసా? సరి అయిన విధేయత లేకపోవడం. సరి అయిన విధేయత లేకపోవడం. క్రైస్తవులు అంటే విధేయతకు మారిపోయారు. అలాగే ఉండాలి, అంతే కదా? క్రీస్తు మాదిరి ఉన్నా కదా? ఏది ఉన్నదా?
లేదే. పైకే వేషం. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. హృదయంలో మటుకు నా ప్రాణం చేస్తున్నట్టు ఇది అలాగా అనుకుంటూ చేతులు జోడించుకుంటూ పై వేషంతో. అవునా కాదు? అంతరంగంలో విధేయత కోరుతున్నాడు దేవుడు. విధేయత లేకపోవడం, సరైన విధేయత లేకపోవడమే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇర్మియా ద్వారా అదే మాట చెప్పిస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో వారికి చెప్పిన ఆ మాటలే ఈరోజు నీకు నాకు కూడా వేరే కాదు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. లోబడము. నువ్వు నాకు లోబడు. లోపడటానికి ఏం కావాలి? విధేయత కావాలి. విధేయత ఉన్నప్పుడే కదా లోబడతారు. తల్లిదండ్రులు లోపడమన్నాడు, అధికారులు లోపడమన్నాడు, గురువుకు లోపడమన్నాడు. అన్ని అధికారులు, గురువు, తల్లిదండ్రులు ఆ మాటలు ఉన్నాయి, లోపడడం లేదు. ప్రతి దానికి వచ్చి ఎస్కేపే. సమయాలు ఏమంటున్నాడు? దేవునికి బలి అర్పించిన కంటే దేవుని యొక్క మాట వినట శ్రేష్టము. విధేయత ఉన్నప్పుడే కదా మాట వింటారు, మాట విన్నప్పుడే కదా ఆచరిస్తారు. దానికి ఉదాహరణ ఎంచుకున్నది రాజైన సౌలు. విధేయత లేదు, వెంటనే ఏం చేయబడ్డాడు? రాజ్యం నుంచి తొలగించబడ్డాడు. ఈరోజు ఆ విధేయత లేకపోవడం మనం ఆ యొక్క పరలోకాన్ని కోల్పోతామేమో. నన్ను ప్రేమిస్తున్నాడు అన్నవాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకొన్న వాడు ఆయన ఏమన్నాడు? విధేయత కలిగి ఉండండి. విధేయత సరైన విధేయత లేకపోవడం మనం జారిపోవడానికి ఇది ఒక కారణం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నాడు, దేవుడు తెలుసు అని చెప్పి ఆయన ఆజ్ఞలు పాటించకపోవడమే విధేయత లేకపోవడం అని. దేవుడు తెలుసు కానీ ఆయన ఆజ్ఞలు పాటించాడు. 2:4 చెప్పుకొనుచు అంతే కదా. ఇప్పుడు మనం ఎవరివి? సత్యవంతుల పేరు చేసే క్రియలన్నీ అబద్ధ పనులు అంటే ఆజ్ఞలు పాటించట్లేదు, అంతేగా. ఇటువంటి విధేయత లేని జీవితం జీవిస్తున్నప్పుడు మనం వెనక్కి జారిపోయి ఉన్నామా? దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సింహాసనం దగ్గరికి వచ్చి ఇంకా పట్టుకోవడం సిద్ధంగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. విధేయత లేని వారికి ఏముంటుందో తెలుసా? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని కంటే సుఖానుభవం అనుభవించాలనే కోరికలు ఉంటాయి. 4-5 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడి కంటే సుఖానుభవం కలగాల్సిన వారు పైకి విధేయత లేని వాళ్ళు ఇలాగే కనబడతారు. మన స్థితి ఇంతకన్నా గొప్పగా ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. మనకెంతసేపు అది భలే చెప్తున్నాడు. ఇంక ఇప్పుడు కాదు, ఇంకొంచెం ఎండలెక్కితే అప్పుడు తెలుస్తుంది మన యొక్క విధేయత ఎంతో. ముసుగులు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇసిరి పారేస్తారు. అర్థమైందే? అప్పుడు తెలుస్తుంది మీ విధేయత ఎంతో.
ఏంటి చలికాలం వస్తే ఫ్యాన్ హ్యాపీ ఫ్యాన్ హ్యాపీ ఫ్యాన్ హ్యాపీ ఫ్యాన్ చలేసేస్తుంది. చిన్న పెసరు వేడెక్కితే చాలు అవునా కాదు? ఇది బాగుందా? దేవుడు దూరం అయిపోయి నరకానికి వెళ్ళి సలసల మరిగే నీటిలో పకోడీలో వేగడం బాగుంటుందా? పకోడీలో వేగితే బాగుంటుంది? అది తప్పించాలనే దేవుడు ప్రయాసపడుతున్నాడు, ఇన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. లేదు నాకు అదే కావాలి అంటే నువ్వు దేవుడి దగ్గర ఉండక్కర్లే, దజ్జగా టీవీ ముందు కూర్చో, ఏం పర్లేదు. మా యోహాను వాళ్ళ అత్తతో చెప్తున్నట్ట, యూ విల్ గో టు హెల్ అంటున్నట్ట. వై అని అడిగింది అత్త. అంటే బికాజ్ యు ఆర్ వర్షిపింగ్ ఐడల్స్, విగ్రహాన్ని మీరు పూజిస్తున్నారు, మీరు హెల్కి వెళ్తారు అని. వెళ్తాం అన్నది అత్త. వాట్ యు విల్ డూ ఇన్ హెల్ అని అడిగట్టు. హూ విల్ రెస్క్యూ ఇన్ హెల్, ఎవరిని రక్షిస్తారు అక్కడ అంటే మా విగ్రహాలు అన్నది. విగ్రహాలే నరకంలో ఉంటే నిన్నెవరు రక్షిస్తారు అడిగేటువంటి అది మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మవారిని ఇంటర్వ్యూ చేస్తుంది. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ జీసస్ అన్నాడు. వేర్ యు ఆర్ నౌ అంటే ఐఎమ్ ఇన్ హెవెన్ అంటున్నాడు. దెన్ వేర్ ఈజ్ యువర్ క్రౌన్ అంటే దిస్ ఇస్ మై క్రౌన్ అని బొర్ర చూపిస్తున్నాడు. అంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఆర్ యూ కమింగ్ సెకండ్ టైం, ఆర్ యూ కమింగ్ అగైన్ అంటే ఎస్ ష్యూర్. వై యు ఆర్ కమింగ్ అంటే టు జడ్జ్ ద పీపుల్. అది ఎంతలా చెప్పేస్తున్నాడు 5 ఏళ్ళు. టు జడ్జ్ ద పీపుల్. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దేవుళ్ళలోని విధేయత, దేవుడు చెప్పిన విధేయతని అటు దేవునికి ఇటు మనుషులకి కూడా విధేయత చెప్పుకుంటా మన జీవితాన్ని మనం గడిపితే మన రక్షణ కోల్పోవడమే కాదు, మనం అట్టడుగుకి జారిపోయే ప్రమాదం ఉంది. విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడోది, దీనికి సౌలు ఒక ఉదాహరణ నేను చెప్పాను అంతే. రెండోది ఇస్కరియోతు యూదా కూడా అంతేగా, అదే ఉదాహరణగా ఈరోజు మనందరం కూడా యేసుని నమ్ముకుంటున్నామా, యేసుని నమ్ముకుంటున్నామా? అమ్మడానికే సిద్ధంగా ఉన్నాం. అవునా కాదు? మన సొంత సుఖం కొరకు యేసు ప్రభుని తాకట్టు పెట్టేస్తున్నాం. విధేయత ఏది? విధేయత చూపిన వాడికి దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడో యోనాను బట్టి మనకు తెలుస్తుంది. అవునా కాదు? యోనాకి ఏం చెప్పాడు? అరే బాబు అటు వెళ్ళు, తర్షీసుకి నినేవేకి వెళ్ళు అంటే అయ్యగారు ఎటు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? దేవుడు ఎలాగ చెప్తాడులే, నీ ఏ రాజు అక్కడికి వెళ్ళి కష్టపడితే ఆయన చేవేసింది ఆయన చేస్తాడు, నా కష్టం మిగిలిపోతుంది. అవునా కాదు అని ఎటు వెళ్ళిపోయాడు? తర్షీసుకి వెళ్ళిపోయాడు. ఏమైంది తెలుసు కదా? అటువంటి స్థితి తెచ్చుకోవద్దు దయచేసి. దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఇది ఎందుకు ఇచ్చాడంటే తన్ని దండించిన ఆ దేవుడు నిన్ను నన్ను దండించడు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఆయన ప్రేమామయుడు 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 అని చెప్పి అటు ఒక్కే చూడవద్దు. ఆయన రోషం గెలివాడు, కోపగించేవాడు. అనుదినము కూడా ఆయన కోపపడేవాడు, ప్రతి దినము కూడా కోపపడేవాడు. కానీ ఆయన కోపము ఆయన వాత్సల్యత. ఈరోజు మనం ఏం చూసాం? ఆయన ప్రతిదినము కూడా నూతన వాత్సల్యంతో మనల్ని, నూతన వాత్సల్యం ఆయనకి మన మీద పుడుతున్నారు. అంటే ఇవాళైనా
మనం అటువంటి అంటే రక్షణని పట్టుకుని కాపాడుకుంటామేమో, విధేయత కలిగి ఉంటామేమో అని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నమ్మదగిన వాడని చెప్పాడు. నమ్మకంగా ఎదురు చూస్తున్నాడు. ఇక మూడోది ఇంకోటి ఏంటంటే సమర్పణ లేకపోవడం, సరి అయిన సమర్పణ జీవితం లేకపోవడం మనం జారిపోవడానికి కారణం. మొదటిది ఏంటి? సరి అయిన రక్షణని అనుభవం, రక్షణ ఆనందం అనుభవాన్ని పొందకపోవడం. రెండోది విధేయత, మారు మనసుకి తగిన విధేయత అది లేకపోవడం. ఇక మూడోది సరి అయిన సమర్పణ లేకపోవడం. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏం చెప్తున్నారు? మీరు మీ దేవునికి మీ సర్వాంగ హోముగా మీ శరీరమును సమర్పించుకోండి. ఇది దేవునికి యుక్తమైన అర్పణ. అంటే శరీరంగా సమర్పించుకోండి, బలియాగంగా అవ్వండి అంటే ఇదేంటంటే మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి సిలువ ఎక్కమంటారా లేదా అగ్నిలో దూకేయమంటారా అని మీరు అడగచ్చు. కాదు, నీ సర్వాంగ హోమంగా అంటే నీ తలలో తలంపులు, కళ్ళలో చూపులు, చెవులో వినికిడి, నోట్లో మాటలు, నీ చేతి క్రియలు, నీ నడకలు ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండేటట్టు మలుచుకొని సమర్పించుకొని దాని ప్రకారం నువ్వు నడవాలి. హృదయం అందుకంటే అందులోంచి ఏం పొందుతాయి? జీవజల. అయితే దాన్ని ఏం చేయాలి? అన్నీ తెలుసు కానీ అది చేయట్లేదు. అది నాకు వచ్చిన చికాకు. అన్నీ తెలుసు, ఆచార్య సూర్యుడు ఇక చెప్పేమిటి? సుఖం. పడండి మనందరూ కూడా ఇలా ఉందామని చెప్పి ప్రతిరోజు మనందరూ కూడా కలిసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే అవుతుందేమో, ఇంక బోధించకుండా. సరి అయిన సమర్పణ లేకపోవడం. ఆ సమర్పణ సరిగ్గా లేకపోవడం వల్లే పేతురు ఏమన్నాడు? యేసుప్రభువుని 3 సార్లు, అంతేగా, ఆయనతోనూ ఉన్నాడు, బోధలు విన్నాడు, అన్ని వదిలేసి వచ్చాడు. పేతురు నువ్వు రాయివే, నీ మీద సంగతి వెళ్తానంటే పొంగిపోయాడు. చివరికి వచ్చేసరికి ఆయన ఎవరో నాకు తెలీదు అనడా లేదా? కారణం నిజమైన సమర్పణ హృదయంలో లేక. ఈరోజు మన పరిస్థితి అదిగా. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వకపోవడం కూడా సమర్పణ లేకపోవడమే. దేవునికి ఏమి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని దాసులకి ఇవ్వాల్సినవి దేవుని దాసులకి ఇవ్వాలి. మీ అందరూ అనుకుంటున్నారేమో అందరికీ ఊర్లోని పెన్షన్లు వస్తున్నాయి, పాస్టర్ గారి పెన్షన్లు, ఈ పాస్టర్ కూడా పెన్షన్ వస్తుందేమో అని మీరు అనుకుంటున్నారేమో. అదేంటంటే సొంత చర్చ్ ఉండాలి, ఆ చర్చి వాళ్ళ పేరు ఉండాలి, దానికి ఆ పాస్టర్షిప్ ట్రైనింగ్ ఉండాలి, తర్వాత ఏవో ఉండే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప ఎవరికి ఇవ్వరు. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు పెన్షన్ వస్తే మనం ఎందుకు ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారేమో. నాకైతే సరిపోతుంది అది. నా తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళు వారి జీవనోపాధి సంగతి ఏంటి? గుప్పులు విప్పి ఏమిటి అది చెప్పట్లే, నా చెయ్య చూస్తున్నారు, అబ్బా ఇలా భయం ఆడిస్తున్నారు అని దాచేసుకోవడం ఎక్కువైపోయింది. మనస్ఫూర్తిగా సంతోషంగా ఎప్పుడైనా పాస్టర్ గారు ఇదిగోటండి అని తెచ్చిచ్చారా? ఇది వదిలేయండి, ఇదే మామూలు మాట చెప్తున్నాను. దేవునికి సమర్పించవలసినవి దేవునికి సమర్పించాలి. దేవునికి, కైసరికి ఇచ్చి తీరాలి. ఆ సమర్పణ లేకపోతే చాలా కష్టం.
ఇప్పుడు చెప్పాం, పేతురికి సమర్పణ అంటే డబ్బులు ఇవ్వలేదా అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు నేను చెప్పానని అది కాదు. ఆయనలోని నిజమైన సమర్పణ లేదు కాబట్టి దేవుడి దగ్గర గురించి, ఆయన యేసుప్రభు గురించి ధైర్యంగా ఉండలేకపోయాడు. అందుకే యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పి ముమ్మారు మొక్కాడు. అంత ఎందుకండి పేతురు వరకు ఎందుకు? దావీదు, దేవుడు ఏమన్నాడు? దావీదు అటువంటి ఆయన మధ్యాహ్నం మేడ మీద చేయవలసిన పని చేయక, ఏ పని చేయాలి? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయాలి. కానీ చేయక పడుకుని లేచి బద్ధకంగా మోహంతో తిరిగినప్పుడు ఏమైంది? పాపం చేసావా లేదు? పాపం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? సమర్పణ లేకపోవడం అంటే కదా. అదే యోసేపుని అడిగితే దేవుని ఎదుట ఈ పాపం చేయగలనా, అది సరైన సమర్పణ. ఈరోజు ఈ మాటలను ఎందుకు చెప్తున్నంటే, మనం కూడా తప్పులు చేసినప్పుడు నిజమైన సమర్పణ, దేవుని సమర్పణ ఉంటే మనం తప్పు చేయడానికి ఏమాత్రం కూడా ముందుకు రావు. మనందరిలో కూడా ఏముందంటే పర్వాలేదులే, అందరూ చెబుతున్నారుగా, అవునా? మరి అలాంటప్పుడు నీ ప్రత్యేకత ఏంటి? నువ్వు సమర్పించుకోవాలి అంటే సమర్పణ కలిగి ఉండాల్సిందే. ఇంకా మంచి మరో ఉదాహరణ, దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు, సమర్పించుకోవాలని చెప్పాడు సంసోనికి, అవునా కాదు? బయటకు వచ్చిన తర్వాత ప్రవర్తించాలా దేవుడికి ఇష్టం ఇచ్చినట్టు? దేవుడు మనల్ని కూడా అలాగే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎంతో ఆస్తడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. ప్రతి విషయంలో కూడా చేస్తున్నామా? ఆలోచించేద్దాం సార్. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24. మనుషుల కొరకు కాక దేవుని కొరకు మీరు ఏ పనైనా చేయండి. మనుషులు తృప్తిపరచాలని చేస్తే అది సమర్పణ కానే కాదు. మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేయండి, అది సమర్పణ జీవితం అంటే. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, రహస్యమంటున్న మీ తండ్రి మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆ రోజు కానుకలు పెట్టి దగ్గర యేసుప్రభు కూర్చుంటే నాలాంటి పరిసయ్యుడు గలగల 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 అంత ఇంత పెద్ద మూట తీసుకొచ్చి వేశాడు. ఇంత పెద్ద మూట. ఒక భేద విధవరాలు వచ్చి ఇలా కానుక వేస్తే ఏమన్నాడు? హే, ఎవరు కానుక ఎక్కువ వేశారు చెప్పు అంటే అందరూ ఏమనుకున్నారు? మూట వేశారు కదండి, మూట వేశారు కదండి, పెద్ద మూట. ఆయన అప్పుడు ఏమన్నాడు? తను ఉన్న దాంట్లో వేశాడు, ఈమె లేదు, తన భేదల గురించి తన జీవనాన్ని తీసుకొచ్చి వేసేది. ఇది సమర్పణ. ఈరోజు మనకి అటువంటి సమర్పణ ఉందా? కానుక ఏమంటే అప్పుడు, అవునా కాదు? ఏ సమర్పణ లేదు. సమర్పణ లేకపోవడానికి కారణం సరి అయిన విశ్వాసం లేకపోవడం, రక్షణ అనుభవం లేకపోవడం, విధేయత లేకపోవడం, ఇవన్నీ కూడా కలగలిపే. అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఎంత దూరానికి ఎక్కవలసి ఉంది, ఎక్కిన మెట్లు దినదిన కూడా దిగిపోతున్నావు మనకు తెలియకుండా వెనక్కి. బ్యాక్వర్డ్ అది జారిపోతున్నామా లేదా? ఎప్పుడు మనం అక్కడ చేరుతాం. ఇంకెంత చూస్తున్నా ఇంకా దూరం ఉంది. ఎప్పుడు? మొదటిది రక్షణ అనుభవం ఆనందము లేకపోవడం, రెండోది సరి అయిన విధేయత లేకపోవడం, మూడోది సరి అయిన సమర్పణ లేకపోవడం, ఇక నాలుగోది స్వనీతి.
మన స్వనీతి కలిగి ఉండడం. అయ్యగారు పరిచయం గారు ప్రార్థన చేశారు. ఎలా చేశారు? ఈ సంప్రదాయం అది అంటే నేను నీతిమంతుణ్ణి, నేను దాన ధర్మాలు చేశాను, నేను ఉపవాసాలు చేశాను, నువ్వు అడిగిందల్లా నేను చేశాను, వీళ్ళ కాదు అని ప్రార్థన చేసేట. ఆ శంకరాలు చేసేట, అయ్యా నీ ఎదురు అంటే నేను కనులకు చూడటానికి కూడా అర్హులు కాదు. విధేయతతోటి, వినయంతో, నీతి లేదు, అర్హత లేదు అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనకు కూడా కొంచెం వాక్యం తెలిస్తే చాలు, కొంచెం పాటలు రెండు బాగా పాడితే చాలు, బాగా కొంచెం మ్యూజిక్ వాయిస్తే చాలు, సంఘంలో దగ్గర పనిచేస్తే చాలు, ఏం పెరిగిపోతుంది? నా అంతటి వాడు లేడు. అవునా? అలాగే వాక్యం కొంచెం తెలిస్తే ఆత్మీయ గర్వం కూడా చాలా ఎక్కువైపోతుంది. వాడికే తెలుసు బోడి అనే స్థితికి మనం వచ్చాం. అవునా కదా? అంతేగాని నాకేం తెలుసు అని అనుకోవట్లే. అనునిత్యము కూడా మనం నేర్చుకోవాల్సిన వారమే. అందుకే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోనుడు ఎవరుడు? వినుటకు వేగిరిపడు, మాట్లాడుటకు తగ్గిండు. వినడానికి వేగిరిపడాలి అంటే వింటే ఏమవుతుంది? నేర్చుకుంటాం. కానీ మనలో ఎవరికి నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లే. ఇదే తత్వం, ఇది సునీతేగా. ఏమంటున్నాడు? 3వ కీర్తనలో 3వ సామెతలు 3:5-6లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుగా నీ పూర్ణ అధికారం, ఆయన అధికారం ఒప్పుకో. అలా ఉంటున్నాం మనం. దేవుడికే చెప్పాలి. ప్రభా నీకు తెలియదు ప్రభా అంటాం ఆయనతో ప్రార్థన చేస్తున్నాం ఒకసారి. అవునా కదా? దేవుడికే తెలియదు అని చెప్పే గొప్పవారం అయిపోయాం మనం. హబక్కు కూడా ఇలాగే వెర్రిగా అడిగట్ట, ఏంటి ప్రభువా, ఏంటి ఇలా చేస్తున్నావు, నీకు తెలివి లేదా? ఇజ్రాయేల్ మీదకి కల్దీని పంపిస్తావా వాడు బాగు చేయడానికి? ఏమన్నాడు దేవుడు? నా ప్రణాళికలు నాకు కొన్ని, నువ్వు తగ్గు ఆడాలి లేదా? యోబు గ్రంథంలో చూస్తే ఇంకా దేవుడి సలహా చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. చెప్పగలడా ఎవరైనా? దేవుడికి ఇచ్చి ప్రతిఫలంగా పొందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముందుగా ఇచ్చి లేదుగా. కానీ ఎప్పుడైతే మన స్వనీతి పెరిగిపోతుందో అన్నిట్లో కూడా ఈ గర్వ హృదయం వచ్చేస్తుంది. ఎవరి మాట వినం. ఏది అదేదో సినిమాలో ఉంది, సీతయ్య అదిగో చూసావా? ఇలాగే మనం మన రక్షణని కోల్పోయి దేవుళ్ళని జారిపోతూ బాగా ఉన్నాం అనుకుంటూ ఉన్నాం. బాబా ఇదిగో ఇప్పుడే దేవుడు వస్తే నేను రెడీ, ఫస్ట్ నేనే వెళ్ళిపోతాను అని మనం స్వనీతితో అనుకుంటున్నాం. కానీ మన కింద ఉన్న మచ్చని మనం గ్రహించలేకపోతున్నాం. మన మచ్చని మనం గ్రహించలేకపోతున్నాం. సామెతలు 16:18 ఒకసారి చూడండి. సామెతలు 16:18. అది చాలమ్మా. నాశనం, పడిపోవడం, ఈ రెండు ఈ స్వనీతితోటి వస్తాయి. అంటే స్వనీతి కలిగిన వాళ్ళు ఏమవుతారు? పడిపోతారు. ప్లస్ కాబట్టి దేవా ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు వరకు నీ చిత్తమే నెరవేరుగాక అంటాం. కానీ ఆయన చిత్తానికి మనం లోబడుతున్నామా? లేదు, ఎక్కడా లేదు.
ఇటువంటి స్థితి మంది ఉన్నప్పుడు మనం ఎలా గర్వించగలం, ఎలా ముందుకెళ్ళగలం? మరో మాటలో చూసుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22-3 వచనాలు ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 2-3 వచనాలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్షిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అది వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరగక ఎవరి గురించి చెప్తున్నాడు? ఇవి యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయల గురించి. దేవుని నీతిని ఎరగలేదు వాళ్ళు, వారి యొక్క స్వనీతిని స్థాపించడానికి. ఏసుప్రభువు ధర్మశాస్త్రం అక్షరంతో ఉంటే ఆ అక్షరం మిమ్మల్ని చంపుతుంది, కానీ ఆత్మ మిమ్మల్ని బతికిస్తుంది. అది ఆత్మ సంబంధమైనది. దేవుని నీతిని స్థాపింపబడేవాల్సింది. కాబట్టి వారు ఏం చేద్దాం? వారి స్వనీతితో. ఈరోజు కట్టడలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? స్వనీతి వలన కదా వచ్చాయి కొన్ని, చాలా మటుకు. కాబట్టి స్వనీతి కలిగి ఉంటే మనం జారిపోయేదానికి అదొక కారణం. ఓకే, చివరిగా మనం గొప్పగా చెప్తూ ఉంటామే, మాట్లాడితే మన పెదవుల ముందు అదే ఉంటుంది, అదే సరిగా లేకపోతే మనం దిగజారిపోయినట్టే. ఏమిటి? ప్రార్థన. సరైన ప్రార్థన లేకపోవడం. సరైన ప్రార్థన లేకపోవడం. ప్రార్థన అంటే ఏంటి? ఉభయులు వారి వారి కాన్వర్సేషన్ ని పంచుకోవడం, ఇద్దరు వారి వారి ఉద్దేశాలని పంచుకోవడం ప్రార్థన అంటే. దేవుడు, మనవును. కానీ మనం ఏం చేస్తున్నాం? ఓన్లీ వన్ వే, దట్స్ ఇట్. అర్థమైందా? మన ఎంతసేపు వన్ వే. మనం అప్పగించవలసినవన్నీ కూడా అప్పగించేసి ఏం చెప్తా వినడం లేదు, బదిలేసి వచ్చి అక్కడ నుండి. అవునా కాదు? అది సరి అయిన ప్రార్థన. అలాగే ప్రార్థన కూడా నిర్దిష్ట సమయము, నిర్దిష్ట స్థలము ఉండాలి. ఉన్నదా మనకి? నిర్దిష్ట సమయాన్ని మనం ఉంచుకున్నట్లయితే మన ప్రార్థనా స్థలానికి వెళ్ళే మనకంటే ముందు ఆయన వచ్చి కూర్చుంటాడు మన మాటలు వినడానికి. మన పద్ధతి ఏంటి? సమయం దొరికితే ప్రార్థన చేద్దాంలే, దేవుడికి తెలీదా, తర్వాత చేద్దాంలే. నిర్దిష్ట సమయాన్ని మనం ఏర్పరచుకోకపోవడం, సరైన రీతిలో ప్రార్థన చేయకపోవడం, ఇతరుల మెప్పు గురించి ప్రార్థన చేయడం, ఇతరులు పొగడపడడానికి ప్రార్థన చేయడం. అబ్బా వీళ్ళు ఎంత ప్రార్థనా పరులు అని ఇతరులు అనాలి అని. మనుషుల మెప్పు ఎందుకు పనికిరాదు. మనుషుల చేత ఆశీర్వాదము కలిగితే దేవుడి చేత మరి అది దొరకదు. ఒకసారి నా చర్చికి ఒక డాక్టర్ గారిని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆయన చాలా మంచి బాగా వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే ఒక బుక్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఆయనకి ఇస్తే ఆయన ఒకసారి నా సీరియస్ చూసి, ఏంటి దేవుడి ఆశీర్వాదం కొట్టాలనుకుంటున్నావా అని అడిగింది. నన్ను దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇది నేను పుచ్చుకుంటే నాకు దేవుడి దగ్గర ఆశీర్వాదం రాదు అని నన్ను గద్దించాను. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను మీకు ఇచ్చేది వస్త్రమో, ఫలమో, తృణమో కాదు, నేను ఇచ్చేది జ్ఞానానికి అభివృద్ధి చెంది ఒక పుస్తకం, బెటర్ ఎవ్రీడే పుస్తకాన్ని అతనికి నేను ప్రజెంట్ చేశాను. అప్పుడు ఆయన ఓకే రైట్ అని చెప్పి మా అనుబంధం దాంతో ఏర్పడి ఆయన నాకు ఎంత మేలు చేశారో మీకు తెలియదు. నా కొడుకుని వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఇంజనీరింగ్ చదివించారు.
నా కూతురు ఈరోజు బ్రతికి బట్ట కట్టి ఉన్నది అంటే కారణం కేవలం ఆయనే. ఆయన ఆ క్షణంలో కలగ చేసుకోకపోతే ఆ రోజు నా కూతురు చనిపోయేది. మా ఇద్దరు అనుకుంటే మళ్ళీ లేదు, అందరూ చూసేది వాడు ఆయన కేరళ అతను, నువ్వు ఆంధ్ర వాడివి, మీ ఇద్దరికి ఎంత అంటే బంధం ఎక్కడ కుదిరింది, ఎలా కుదిరింది అడిగేవారు. దేవుడి మా మధ్య ఉండి బంధాన్ని కుదిర్చాడు. ఆయన జనరల్ మేనేజర్ ర్యాంక్, నేను ఆఫ్టర్ ఆల్ వర్కర్ని. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ క్రీస్తు బంధం మమ్మల్ని ఇద్దరిని కలిపింది. సునాములు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవ్వరికి దక్కని అటువంటి ఆ సంపర్కం మాకు దొరికింది. ఆయన ఎంతో ఫేమస్ డాక్టర్. ఆయన ఈ ల్యాప్రోస్కోపీలో స్పెషలిస్ట్. అమితాబ్ బచ్చన్కి ఆపరేషన్ చేసిన ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లో ఆయన ఒక డాక్టర్, డాక్టర్ ఓమన్ సైమన్ అని, కేరళ అతను. మనం ఈ రీతిగా మన ప్రార్థనని గట్టిగా పట్టుకొని ఆ ఫలాలను మనం ప్రతిదినం కూడా చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. మన ప్రార్థన జీవితం సరిగ్గా లేకపోతే మనం జారిపోయిన లెక్కే. ఎలా ఉంది మన ప్రార్థన జీవితం? చెయ్యాలి కదా అని చేస్తున్నామా? ఈ రోజుల్లో అందరూ బిజీయే. ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం వినడానికి ఎవరికి కూడా టైం చాలట్లే. కానీ ప్రార్థనే మన ఊపిరి. ఏంటి పాటతో? ప్రార్థనే. ఆ పాట ఏంటి? ప్రార్థనతోనే పయనము. కానీ మనం అది తప్పించి పయనం. ప్రార్థన క్రైస్తవులకి ఊపిరి. సరైన ప్రార్థన, రహస్యమంతుని దేవుడు వినేటట్టు మన ప్రార్థన ఉన్నప్పుడే మనం ఆయనతోటి అనుబంధం కలిగి ఆయన చేయి పట్టుకుని ఆ స్టేజ్, ఆ లెవెల్కి మనం వెళ్ళగలుగుతాం. సరి అయిన ప్రార్థన జీవితం లేకపోవడం కూడా మనం వెనక్కి జారిపోవడానికి కారణం. ఈ రీతిగా ఉన్నప్పుడు యోహాను కోరిన కోరిక నెరవేరుతుందా? ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము మిగతా అది వదిలే, ముందు ఇదే లేదు. సామెత ఏముంది? మొదటి దానికి చెప్పండి, మారలేదు. మొదటి దానికి మొగుడు లేడు, కరదానికి కళ్యాణం అన్నారట. మన ప్రార్థన జీవితం ఆత్మలో వర్ధిల్లడమే తక్కువైపోయింది. మిగతా వాటి అభివృద్ధి సంగతి దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఇది వదిలేసి అందులో అన్నగారు పరిగెడుతున్నాం. ఎందులో అభివృద్ధి చెందబడిన పేతురు? క్రీస్తు యందు కృపలోను, క్రీస్తు యందు జ్ఞానములోను. ఈ రెండిట్లోని మనం అభివృద్ధి చెందాలని ఆయన కోరుతున్నాడు. లేకపోతే మనం వెనక్కి జారిపోయే జాడు మెట్ల మీదే ఉన్నాం. చూసుకుందాం మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. రక్షణ అనుభవాన్ని, ఆనందాన్ని మనం నిత్యం అనుభవిస్తున్నామా? చక్కటి విధేయత కలిగి ఉన్నామా? సరైన సమర్పణ కలిగి ఉన్నామా? స్వనీతి లేకుండా ఉన్నామా? సరైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? ఈ ప్రశ్నలు ఎవరికి వారే మీ హృదయంలో వేసుకోండి, పరీక్షించుకోండి. మీ హృదయం దోషారోపణ చేస్తే దేవుని ముందు సాగిలపడండి. ఆయన ఏం చెప్తాడు? ఆయన వాత్సల్యరూపుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, దీర్ఘశాంతుడు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నిలబడిపోకుండా,
యేసు నా చేయి పట్టుకో. అవును ఉంది కట్టి వీళ్ళిద్దరి గురించి తుడిచిందాని గురించి ఆశీర్వాదం. జారిపోకుండా యేసు నా చేయి పట్టుకో. లొంగిన వేళ ఓదార్పు నీవెగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవెగా. కృంగిన వేళ ఓదార్పు నీవెగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవెగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపో